ఇంట్లో ఉన్న వాటితోనే మంచిగా వెజ్ బర్గర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అండి. ఎప్పుడన్నా తినాలనిపించినప్పుడు ఒకసారి ఇలా అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. దీనికోసం అయితే బర్గర్ బ్రెడ్ని అయితే తీసుకొని ఇలా హాఫ్గా అయితే కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు 2 స్లైసెస్కి అయితే టమాటా కచప్ యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ ఒక్కొక్క టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేస్తున్నాను. మీకు ఇష్టం ఉంటే 2 టేబుల్ స్పూన్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ అనేది బాగుంటుంది. అండ్ ఒక టేబుల్ స్పూన్ మైనీస్ కూడా అయితే స్లైసెస్కి అయితే యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు ఇందులో రౌండ్గా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ స్లైసెస్ అండ్ టమాటా స్లైసెస్ అయితే యాడ్ చేసుకోండి. అండ్ గ్రేట్ చేసి పెట్టుకున్న చీజ్ అయితే కొంచెం యాడ్ చేసుకోండి. టేస్ట్ అనేది బాగుంటుంది. అండ్ ఇంకా చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసేసుకొని ఇంకా ఒకదాని మీద ఒకటి పెట్టేసుకొని ఇప్పుడు ఒక కడాయిలోకి ఆయిల్ కానీ బటర్ కానీ లేకపోతే నెయ్యి కానీ యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ నెయ్యి వేసుకుంటున్నాను. ఇందులో బర్గర్ అయితే పెట్టేసి 2 సైడ్స్ అయితే మంచిగా కాల్చుకోండి. లైక్ ఇలా కలర్ అనేది మంచిగా ఉండాలి. అంతే అండి, చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది. మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి ఇంట్లోనే ట్రై చేయండి.